నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మన సనాతన ధర్మంలో గురుగారు గడపని లక్ష్మితో పోలుస్తాం. గడప లక్ష్మి అంటూ ఉంటాం. గడపని పూజ చేసే విధానం కూడా ఒకటి ఉంటుంది. ఏ రోజు పూజ చేయాలి, ఏ రోజు పూజ చేయకూడదు, ఎలా పూజ చేయాలి అన్నది కూడా. అండ్ గడప కూడా మనకి ఎన్నో మంచి చెడు సందేశాలను ఇస్తూ ఉంటుంది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక. మాలో చాలా మందికి ఒక్కసారి ఆ విషయాలను గుర్తు చేయరా? గడప అనేటువంటి విషయానికి వస్తే గృహప్రవేశము అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. గురుగారు, గృహప్రవేశ సమయంలో మంచి ముహూర్తం చూసుకుని మనము ఆ గడప దగ్గర కూష్మాండము, నారికేళము, కొబ్బరికాయ, నారికేళం అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ, నిమ్మకాయని మనం కట్ చేసిన తర్వాత లోపలికి మనం ప్రవేశిస్తాము. అసలు ఈ గడప దగ్గర ఎవరుంటారంటే ద్వారలక్ష్మి, ఆవిడ పేరు. చాలా ప్రధానమైనటువంటి దేవాలయాల్లో కూడా ద్వారదేవతలు ఉంటారమ్మ. ద్వారదేవతల్లో ఇప్పటికీ కూడా పూరీలో జగన్నాథుడిని రక్షించేటువంటి ద్వారదేవత కాళీ స్వరూపము అయినటువంటి దేవత ఉంటుంది. ఆ దేవత ఎలా కూర్చుంటుంది అంటే మనం మామూలుగా రెండు కాళ్ళ మీద కూర్చుని ఇలా చాలా సీరియస్గా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా పూరి వెళ్ళినప్పుడు, లేకపోతే జగన్నాథ మందిరాలు మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు చాలా చోట్ల జగన్నాథ మందిరాలు కింద ఆ అమ్మవారు వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. నేను మర్చిపోయాను అమ్మవారి పేరు, బట్ ఆవిడ కాళీ శక్తి. ఆ కాళీ విగ్రహము గడప మీద చక్కగా వాళ్ళు చెక్కి కూడా అక్కడ ఉంటుంది. పూరిలో ఇప్పటికీ ఉన్నది. అలాంటి దేవత ఆవిడ కృష్ణుడిని ఎవరు కూడా చెరుపు చేయకుండా, కృష్ణుడికి ఎటువంటి దోషము తగలకుండా కృష్ణుడిని రక్షించేటువంటి అమ్మవారే ఇక్కడ ద్వారదేవతగా ఉంటుంది. ఇప్పటికీ ప్రధానమైనటువంటి అన్ని దేవాలయాల్లోనూ. అలాగే ద్వారము మీద చాలా దేవాలయాలకు వెడితే గజలక్ష్మీదేవి ఉంటుంది. ఈ గజలక్ష్మి ఏం చేస్తుంది? ఈ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ దేవాలయంలో గజాంతైశ్వర్యము, గజములు ఎట్లా అయితే అభిషేకం చేస్తూ ఉంటాయో ఆ మాదిరిగా రోజు వీడు అంత అభిషేక ప్రియుడు కావాలన్నట్లుగా వీరి ఇంటిలో ఐశ్వర్యం అంటే ఏమిటి? మనం ఎంతసేపు డబ్బుగా భావన చేస్తాము. అది ఆరోగ్యము, శుభాలు జరిగేటువంటి గృహము కావచ్చు, చక్కగా నిత్యము కళ్యాణం జరిగేటువంటి గృహం కావచ్చు, చక్కగా నిత్యము కూడా దాన ధర్మాలు చేసేటువంటి గృహం కావచ్చు, చక్కగా ఐశ్వర్యప్రదాయమైనటువంటి గృహం కావచ్చు, ఆనందప్రదాయమైనటువంటి గృహం కావచ్చు. ఇలాంటివన్నిటినీ కూడా ఏనుగు మీద నిలబడి మనం రూపాయి కాయను పైకి ఎగరిస్తే ఎంత దూరం అయితే పెడుతుందో అంతకాలము కూడా నీ ఇల్లు ఆ మాదిరిగా ఉండాలని చెప్పేదే ఈ గడప పైన ఉండేటువంటి గజలక్ష్మీదేవి యొక్క. గడప కింద ఒక దేవత, గడప పైన ఒక దేవత. చూడండి ఇక్కడ మనం ఇల్లు కట్టేటప్పుడే చాలామంది మేము ప్రధాన ద్వారం ఎప్పుడు పెట్టుకోవాలి అని చెప్పి మన దగ్గర ఉండేటువంటి సిద్ధాంతులందరినీ కూడా మంచి ముహూర్తం అడిగి ఆ ప్రధానమైనటువంటి ద్వారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతి నిమిషము కూడా మంచి శక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ ద్వారం మీరు అడిగినట్లుగా గడప లక్ష్మి అని అన్నారు, ఆవిడనే ద్వారశ్రీ అని అంటారు. ఈ గృహప్రవేశం అప్పుడు ఈ ద్వారానికి ముందరగా పూజ చెయ్యాలి. షోడశ ఉపచారాలన్నీ చెయ్యాలమ్మా. దానికి ముందరగా వినాయకుడి పూజ చెయ్యాలి. వినాయకుడి పూజ కూడా ఆ గడప మీదనే పసుపు ముద్ద పెట్టి స్వామివారికి పూజించిన తర్వాత మళ్ళీ ఆ దాని మీదనే తమలపాకు వేసి ద్వారదేవతలాగా భావన చేసి ఆ తమలపాకు మీదనే అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉండాలి. ద్వారశ్రీ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అనేటువంటి లక్ష్మీనామావళి ఉంటుంది. ఆ విధంగానే ఆమెను పూజించి హారతంతా ఇచ్చిన తర్వాత అప్పుడు ముహూర్త సమయానికి ఆ ద్వారదేవత ఎలా రక్షించాలి అంటే బాగా మంచిగా భోజనం చేసి మంచి బలంగా ఉండి ఆ అమ్మవారు లోపల యజమానిని రక్షించాలి. ఈ ద్వారం లోపలికి ఎటువంటి దుష్టశక్తులు రావద్దు. ఇప్పటిదాకా పనిచేసినటువంటి వారు పనికి వచ్చే వాళ్ళ దగ్గర కూడా అశౌచం ఉండవచ్చు. ఎందుకంటే మనం మామూలుగా వాళ్ళకి తెలియదు, మైలు వచ్చిందా లేదో తెలియదు, వాళ్ళ చుట్టాలు బంధువులు పోయి ఉండవచ్చు, మళ్ళీ మనం డ్యూటీ మానేసుకుంటే డబ్బులు రావు. ఇలా రకరకాలుగా కట్టే సిమెంట్ వర్కర్స్ దగ్గర కానివ్వండి, కార్పెంటరీ వర్కర్స్ దగ్గర కానివ్వండి, పెయింటింగ్ వర్కర్స్ దగ్గర కానివ్వండి, స్లాబ్ వర్కర్స్ దగ్గర ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే ఈ ద్వారము దగ్గర ఈ కూష్మాండాన్ని, నారికేళాన్ని, నీంబూ ఫలం అంటే నిమ్మకాయని మనము కట్ చేసిన తర్వాత దానికి ఎర్రని కుంకుమ వేసిన తర్వాత బలిగా ఆ ద్వారదేవతకి సమర్పణ చేసిన తర్వాత
చక్కని ముహూర్తానికి లోపలికి అడుగు పెడతాం. ఇది ద్వారదేవత యొక్క శక్తి. ఇలా చేస్తూ ప్రతిరోజు ద్వారదేవతకి బొట్టు గనక పెట్టినట్లయితే మీ ఇంటి లోపలికి చేతబడి బాణామతి ఇట్లాంటి ఎవరైనా మీ మీద ప్రయోగం చేసినా లోపలికి ఆ దుష్టశక్తి రాకుండా ఈ ద్వారదేవత అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా చూస్తే మనం ద్వారం బయట గడప బయట ఉండే పూజ చేస్తున్నాం. మరి లోపల ఉండి పూజ చేయాలా, బయట ఉండి పూజ చేయాలా, గడప లక్ష్మికి అన్న కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వచ్చింది గురువుగారు? అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా గృహప్రవేశం ముందర కాబట్టి ఇదంతా బయట నుంచే మనం పూజ చేస్తాము. ఇప్పుడు లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గృహప్రవేశం అయిపోయాం, 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా గడపని పూజించాలంటే కూడా చక్కగా బయటకు వచ్చి చక్కని పవిత్ర జలాలతో ఒక బట్ట తీసుకుని ఆ బట్టని తడిపేసి ఆ గడపనంతా తుడిచేసేసి, రోజు తుడవాలి అంటే సమయం అవుతుంది కాబట్టి కనీసం శుక్రవారం రోజునన్నా చక్కని బట్టతో తుడిచేసేసి పసుపు రాసి 5 బొట్లు పెట్టాలమ్మా. 5 అంటే ఇట్లా 3గా కనిపిస్తే ఇలా 3గా సో ఉంటాయి. శుక్రవారం రోజు గడపకి తప్పకుండా చెయ్యాలి. చేసి ధూపం వేసి మీరు ఆ పక్కగానే బయట చక్కని నిమ్మకాయ కట్ చేసి పెట్టినట్లయితే ఆ ద్వారానికి చాలా బలమైన శక్తి వస్తుంది. అనారోగ్యాలు లోపలికి ఆశ్రయించవు. కాబట్టి ఇది ద్వార యొక్క పూజా విధానంలో ప్రతిరోజు ఒక బొట్టు పెట్టండి. ఆ బొట్టు మీ ఇంటిని తప్పకుండా కాపాడుతుంది. బొట్టు పెట్టినప్పుడు ఇంటి లోపల అయినా నిలబడి పెట్టవచ్చు, బయటికి వచ్చైనా పెట్టవచ్చు. కానీ గడపకి మాత్రము బొట్టు పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ చేయటం మూలకంగా దానికి చాలా మీకు తెలియనంత శక్తి ప్రవేశిస్తుంది. ఎప్పుడైనా మీరు ఆ పట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మీకు తెలియకుండా ద్వారం దగ్గర ఉండేటువంటి దేవత మీ లోపలకు కూడా ప్రవేశించే లక్షణాలు కూడా ఉంటాయి. అంత బలమైనటువంటిది. అందువల్లనే ద్వారానికి మన వాస్తు శాస్త్రంలో అంత ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం గురుగారు. ఈరోజు నేను సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నాం. రకరకాల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. స్వస్తి.